ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరిచే టైం వచ్చేసింది. సరిగ్గా ఇదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు ప్రభుత్వం అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆశగా ఎదురు చూసిన తల్లికి వందనం పథకం డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేతికి డబ్బులు అందుతుండడంతో పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే విద్యా సంవత్సరం మొదట్లోనే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించే లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. జూన్ నెలలోనే లేదా జూలై మొదటి వారంలోనే ఈ డబ్బులు అకౌంట్లో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచేటప్పుడు తల్లిదండ్రులకు ఖర్చులు భారీగా ఉంటాయి. పిల్లలకు కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్ కొనాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లల ఫీజులు భారం కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ గమనించిన ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలవాలని భావించింది. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా జూన్ నెలలోనే నిధులు విడుదల చేయాలని రెడీ అయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో పేరెంట్స్ కు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నారు. ఇందులో స్కూల్స్, మానిక్యులర్ సదుపాయాలు, నిర్వహణ ఖర్చుల కోసం 2,000 మినహాయించుకుంటారు. మిగిలిన 13,000 నగదును నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఒకే ఇంట్లో 2 లేదా 3 పిల్లలున్నా సరే అర్హతను బట్టి ఈ సాయం అందుతుందని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈ నెల 6 నుంచి జూనియర్ కాలేజీలు రీఓపెన్ అవుతున్నాయి. అలాగే ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. క్లాసులు స్టార్ట్ అయిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు స్క్రీనింగ్ చేయనున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా చదువును కొనసాగించడానికి వీలవుతోంది. గతంలో పథకాల అమలులో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ భావించడం విశేషం. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా విద్యాశాఖ వేగవంతం చేసింది. బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.